హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అగ్ని పరీక్ష. ఈ కథను రచించిన వారు ఎన్ అనసూయ గారు. కాంబోజ దేశపు రాజు చిత్రవర్మ అతను రాజ్యానికి వచ్చి కూడా పెళ్లి చేసుకోక తన కాలాన్ని హెచ్చుగా వేటలో గడుపుతూ రాసాగాడు. అతనికి పెళ్లాడే ఉద్దేశం లేనట్టు గమనించి అతని మంత్రులు, నగరపు పెద్దలు, ప్రభు, మాకు పట్టమహిషి లేకపోవడం పెద్ద కొరతగా ఉన్నది. కుమారులను కనటము మీ భవిష్యత్తుకు అవసరమైనట్లే యువరాజు ఉండటము రాజ్యం యొక్క భవిష్యత్తుకు కూడా అవసరమే. అందుచేత మా ప్రార్థన అంగీకరించి తాము వెంటనే వివాహం చేసుకోండి అని చిత్రవర్మను ప్రార్థించారు. చిత్రవర్మ కొంతసేపు ఆలోచించి, మీ మాట కాదనటం నాకు ఇష్టం లేదు, కానీ ఒక్క షరతు మీద నేను పెళ్లాడగలను. అదేమిటంటే, నేను నాకు నచ్చిన కన్యను మాత్రమే వివాహం ఆడతాను. ఆమె కులగోత్రాలతోనూ అంతస్తుతోనూ మీకు పని లేదు. అటువంటి ఏర్పాటుకు మీరు సమ్మతించి నేను పెళ్లాడిన మనిషిని మీరు రాణిగా ఆమోదించే పక్షాన వెంటనే వివాహం ఆడగలను అన్నాడు. ఈ షరతును మంత్రులు మొదలైన వారు సంతోషంగానే ఆమోదించారు. కానీ చిత్రవర్మ ఎటువంటి పిల్లను చేసుకోబోతాడో వారు ఊహించలేకపోయారు. రాజనగరును ఆనుకుని ఒక గ్రామంలో ఒక పేద కాపుకు గుణవతి అనే కుమార్తె ఉన్నది. ఆమె సహజ సౌందర్యవతి. ఏ నగలు, పట్టుచీరలు, అలంకరణలు లేకుండానే ఆమె ఎంతో అందంగా ఉండేది. ఆ అందానికి తోడు ఆమె స్వభావము శాంతంగా ఉండేది. గుణవతిని చిత్రవర్మ అదివరకే చూసి తానెప్పటికైనా అటువంటి భార్యనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. కాని తాను రాజైన పాపం చేత ఆ పేదకాపు కుమార్తెను పెళ్లాడటానికి లేదు. పెళ్లాడితే మంత్రులు, సామంతులు తనను కాకులు పొడిచినట్లు పొడుస్తారు. ప్రజలు కూడా ఆమెను తమ రాణిగా స్వీకరించటానికి ఒప్పుకోరు. అందుకే చిత్రవర్మ ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండ నిశ్చయించుకున్నాడు. చిత్రవర్మ పెళ్లి కూతురెవరో చెప్పకుండా పెళ్లికి ముహూర్తం పెట్టించి ప్రయత్నాలన్నీ చేసుకొని తాను పెళ్లి కొడుకై స్నాతకం కూడా పూర్తి చేసుకొని పురోహితులతో పరివారంతో పెళ్లి కూతురికి అంతులేని సారే తీసుకొని గుణవతి తండ్రి ఇంటికి బయలుదేరాడు. పెళ్లి కొడుకు పల్లకి పేదకాపు ఇంటి ముందు ఆగగానే అందరూ నిశ్చేష్టులైనారు. పెళ్లి ఇంటి గుమ్మానికి పసుపైనా లేదు. పెళ్లి కొడుకు వేషంలో ఉన్న చిత్రవర్మ కాపు ఇంట్లోకి ప్రవేశించి కాపుతో మీ అమ్మాయిని పిలువు అన్నాడు. జంకుతూ బెదురుతూ గుణవతి వచ్చింది. నిన్ను పెళ్లాడతాను, నీకు సమ్మతమేనా అని అడిగాడు చిత్రవర్మ. నా పూర్వజన్మ సుకృతం అన్నది గుణవతి. అప్పటికప్పుడే రాజభటులు పెళ్లివారిల్లు అలంకరించారు. ముత్తైదువులు గుణవతికి బంగారు జరీ బట్టలు కట్టబెట్టి రత్నాభరణాలు ధరింపజేశారు. ఆమెను పెళ్లి కూతుర్ని చేశారు. సరి అయిన ముహూర్తానికి పురోహితులు చిత్రవర్మకు గుణవతికి పెళ్లి చేసేశారు. మాట ఇచ్చి ఉన్న కారణం చేత మంత్రి, సామంతులెవ్వరూ నోరు మెదపలేదు. పెళ్లి పూర్తిగానే చిత్రవర్మ భార్యా సమేతంగా రాజభవనంలో గృహప్రవేశం అయినాడు. పెళ్ళైతే జరిగిపోయింది, కానీ జాతి తక్కువ మనిషి తమకు రాణి అయిందన్న భావము రాజుగారి సిబ్బందిలో అందరికీ ఉన్నది. ప్రజల సంగతి చెప్పనే అక్కర్లేదు. వారికి తమ రాణిపైన, ఆమెను కోరి పెళ్లాడిన రాజుపైన తేలిక భావం ఏర్పడింది. కానీ చిత్రవర్మ మూఢుడు కాదు. తన రాజ్యంలో ఈ పెళ్లికి ఆమోదించేవారు ఒక్కరు కూడా లేరని, ప్రజల మనసు మార్చడం తన ధర్మమని అతనికి తెలుసు. ఒకసారి అతను గుణవతితో, నా భార్యవు కావటంలో నీకు ఈ వైభోగాలు మాత్రమే ఉంటాయనుకోకు. రాజుల జీవితము కత్తిమీద సాము. ఏ ఆపదలనైనా ఎదుర్కొనవలసి రావచ్చు. ఆ సంగతి ఆలోచించావా అని అడిగాడు. స్వామి, ఈ వైభవాలు నాకు అవసరం లేదు. మీతో అరణ్యంలో ఉండమన్నా ఉంటాను. మీకోసము ఏ త్యాగం చేయమన్నా చేస్తాను అన్నది గుణవతి. చిత్రవర్మ ఈ మాటలకి లోపల సంతోషించాడు, గాని తన సంతోషము భార్యకు తెలియనివ్వలేదు. కాలక్రమేణా గుణవతి ఒక కుమార్తెను కనది. చిత్రవర్మ పురిటింట్లోకి వెళ్ళి గుణవతితో, నువ్వు ఆడపిల్లను కన్నావని అందరూ ఆడిపోసుకుంటున్నారు. మగపిల్లవాడైతే కొంతలో కొంత సహించి ఉండేవారేమో అన్నాడు. గుణవతి కంటనీరు పెట్టుకుని ఊరుకున్నది. రేపు బారసాలనగా ఒక అంతఃపుర భటుడు విచారమైన ముఖంతో గుణవతి వద్దకు వచ్చి, అమ్మా, రాజుగారి ఉత్తరువైంది, బిడ్డని ఇలా ఇచ్చేయండి, ఆమెను తీసుకుపోయి అని పైన ఏమీ చెప్పలేకపోయాడు. విచారించుకు నాయనా, యజమాని చెప్పినట్లు నడుచుకోవటం మనందరి విధి అంటూ ఉయ్యాలలో నుంచి తన కుమార్తెను ఎత్తుకొని
ముద్దు పెట్టుకుని భటుడి చేతికిస్తూ, నాయనా, రాజుగారు పిల్లని ఏం చేయమంటారో ఆ పని చేసే వరకు నా తల్లికి ఏమీ బాధ కలగనీయకు అన్నది. భటుడు బావురుమని ఏడ్చాడు. గుణవతికి కూడా దుఃఖం ఆగలేదు. చిత్రవర్మ తన కుమార్తెను రహస్యంగా తన మేనమామలు ఏలే భీమపురికి పంపించేశాడు. అక్కడ ఆ పిల్లను ఏ లోటు లేకుండా పెంచడానికి తగిన ఏర్పాట్లన్నీ చేశాడు. వీటిని గురించి గుణవతికి గాని, మంత్రి సామంతులకు గాని, కాంబోజ దేశపు ప్రజలకు గాని ఏమీ తెలియదు. రాజు తన కుమార్తెను చంపించాడన్న వార్త ఒక్కటి మటుకు దేశమంతా పొక్కింది. ఆ అపవాదుతో పాటు ప్రజలలో కొంతవరకు గుణవతి పైన సానుభూతి ఏర్పడింది. రాజుగారు ఆమెను పెళ్లి చేసుకోకుండానే ఉండవలసింది. పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుడితే చంపుకుంటారా? ఏ పాపము ఎరుగని ఆ బాలింతరాలికి ఎందుకు వచ్చిన గర్భశోకము అనుకున్నారు ప్రజలు. 3-4 ఏళ్లు గడిచాయి. గుణవతి మరొకసారి గర్భిణిగా ఉండి ఈసారి కొడుకును కన్నది. చిత్రవర్మ పురిటింటిలోకి వెళ్ళి తన భార్యతో, నువ్వు కొడుకును కన్నావని ప్రజలు మండిపడుతున్నారు. ఈ కాపువాడ మాకు రాజు కాబోయేది అని అడుగుతున్నారు అన్నాడు. గుణవతి గుడ్ల నీరు గుక్కుకున్నది. పుట్టిన 10వ నాడు రాజు భటుడి ద్వారా తన కుమారుణ్ణి కూడా భార్య వద్ద నుంచి తెప్పించి వాణ్ణి కూడా భీమపురికి పంపించేశాడు. రాజు తన కూతురిలాగానే కొడుకును కూడా చంపేశాడన్న వార్త పుట్టింది. ఈసారి మంత్రి సామంతులకు సహితము గుణవతి పైన కనికరం కలిగింది. అచ్చగా కాపురక్తం గల గుణవతి మహారాణి కాగాలేంది, సగం క్షత్రియ రక్తం గల కుర్రవాడు రాజెందుకు కాకూడదు? రాజు గుణవతిని పెళ్లాడకనే ఉండవలసింది. ఆమెకు పుట్టిన కుమారుణ్ణి చంపటము చాలా అక్రమము అనుకున్నారు మంత్రి సామంతులు. 2 సార్లు ఇలా జరిగినప్పటికీ గుణవతి తన కడుపు కోతను తన భర్త వద్ద కానీ ఇతరుల వద్ద కానీ బయట పెట్టనే లేదు. ఆమె రాణిగా తన విధులను ఎంతో శ్రద్ధగా నెరవేర్చుతూ రాజసౌధంలో ఎటువంటి అశాంతి లేకుండా నిర్వహించుతూ రాసాగింది. తన భార్య సహనం చూసి చిత్రవర్మ పొందిన ఆనందము అంతా ఇంతా కాదు. కానీ ఆ ఆనందాన్ని పైకి కనపరచలేదు. మరి 4 ఏళ్లు గడవనిచ్చి చిత్రవర్మ గుణవతితో, నేను నిన్ను పెళ్లాడటం చాలా పొరపాటైంది. నిన్ను తమ రాణిగా ప్రజలు ఒక్కనాటికి ఆమోదించరు. 8 ఏళ్లు చూశాను, లాభం లేకపోయింది. నిన్ను వదిలేసి ఏ క్షత్రియ కన్యనో పెళ్లాడదామనుకుంటున్నాను అన్నాడు. అందులో మీ తప్పేమున్నది? మీరు ఎంతో దయగలవారు కనుక నేను అనర్హురాలనని తెలిసి కూడా ఇంతకాలము ఏలుకున్నారు. మరొకరైతే అప్పుడే నన్ను గెంటేసి ఉందురు. నన్ను మా తండ్రి ఇంటికి పంపించేసి మీకు తగిన భార్యను చేసుకోండి అన్నది గుణవతి. ఆ రోజే చిత్రవర్మ ఆమెను పేద కాపు ఇంటికి పంపించేశాడు. ఆమె తండ్రి ఇంట ఉండి పెళ్లికి పూర్వంలాగానే కసువు ఊడ్చటము, పిడకలు చేయటము మొదలైన పనులు చేయసాగింది. నిన్న మొన్నటిదాకా పట్టపురాణిగా ఉన్నాను కదా అని ఆమె దురభిమానం ఏమాత్రమూ చూపలేదు. ప్రజలలో మాత్రము రాజును తిట్టని వారు లేరు. మరి 4 ఏళ్లు గడిచాయి. చిత్రవర్మ మంత్రి సామంతుల్ని పిలిచి, నేను మంచిదాన్ని చూసి మళ్ళీ పెళ్లాడదామనుకుంటున్నాను, మీ సలహా ఏమిటి అని అడిగాడు. దానికి వారు, ప్రభు, మీరు మీ మొదటి భార్యను వదిలిన దగ్గర నుంచి అంతఃపురంలో అరాజకము, అశాంతి హెచ్చాయి. ఆవిడ చాలా సమర్థురాలు. కులగోత్రాలు లేకపోయినా ప్రజలందరి అభిమానము సంపాదించుకున్నది. ఎవరిని చూసినా ఆమె పేరు చెప్పి దండాలు పెట్టేవాళ్లే. ఈసారి కూడా మీరు కులగోత్రాలు పాటించక గుణవతి అయిన భార్యను చేసుకోండి. అంతకన్నా మేం చెప్పేది లేదు అన్నారు. సరే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను, మంచి ముహూర్తం పెట్టించండి అన్నాడు రాజు. ముహూర్తము నిర్ణయమైపోయింది. చిత్రవర్మ గుణవతిని పిలిపించి, నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. అందుకు తగిన ఏర్పాట్లు చేయటం నీ వల్ల తప్ప మరొకరి వల్ల కాదు. అంతఃపురం అన్ని మూలలు నువ్వెరుగుదువు. నగరంలో పెద్దలందరినీ గురించి నీకు బాగా తెలుసు. అందుచేత నా పెళ్లికి జరగవలసిన అలంకారాలు, చేయవలసిన ఏర్పాట్లు, పంపవలసిన ఆహ్వానాలు మొదలైనవన్నీ చూసే పూచి నీ మీద వేస్తున్నాను అన్నాడు. తమ అనుగ్రహం అన్నది గుణవతి. ఆమె కడుపులో ఏమి దుఃఖం ఉన్నదో ఎవరికీ తెలియదు. కానీ పెళ్లి ఏర్పాట్లు మాత్రము ఒక్క లోపం లేకుండా అద్భుతంగా జరిగాయి. ఈలోపుగా చిత్రవర్మ తన కుమార్తెను, కుమారుణ్ణి తన మేనమామల వద్ద నుంచి రప్పించడానికి ఏర్పాట్లు చేశాడు. వారు అంచబోయిల సహాయంతో కాంబోజ దేశం చేరుకున్నారు. 12 ఏళ్ల ప్రాయం గల రాజకుమార్తెను చూసి ప్రజలు ఆమె పెళ్లికూతురు కాబోలు అనుకున్నారు. చాలామంది ఈ పిల్లను తమ వెనకటి రాణితో పోల్చుకొని, నగలు చీరలు ధరించగానే సరా
ఆ ఇల్లాలు స్థానము ఈ పిల్ల ఎట్లా ఆక్రమిస్తుంది అన్నారు. ప్రజలు పడ్డట్టే గుణవతి కూడా పొరపాటు పడింది. ఆమె చిత్రవర్మ దగ్గరికి పోయి, ప్రభు, నేను కష్టాలకు అలవాటు పడిన దాన్ని, కానీ ఈ పిల్ల సుఖాల మధ్య పెరిగినది. నన్ను చూసినట్లు మాత్రం ఈమెను చూడకండి అన్నది. ఆ సమయానికే మంత్రి సామంతులు రాజు వద్దకు వచ్చి, ప్రభు, మొదటిసారి మీ పెళ్లి విషయంలో మేము జోక్యం కలిగించుకోలేదు, కానీ ఈసారి మా మాట విని తీరాలి. ముక్కు పచ్చలారని ఈ పిల్లను మీరు వివాహం చేసుకోవటము మాకు సమ్మతం కాదు. ఆమెకింకా చిలిపితనమైనా వదల్లేదు అన్నాడు. చిత్రవర్మ నవ్వుతూ, మీరంతా ఏమిటంటున్నారు? ఇవాళ వచ్చిన పిల్ల నా కుమార్తె, ఆమె తమ్ముడు నా కుమారుడు, మీకు తెలీదా అన్నాడు. మరి పెళ్లి కూతురెక్కడా అన్నారు మంత్రులు ఆశ్చర్యంగా. ఇదిగో అంటూ చిత్రవర్మ ముతగ చీర కట్టుకుని కాపు స్త్రీ అవతారంలో ఉన్న గుణవతిని చూపించాడు. మంత్రుల ఆనందానికి గుణవతి ఆనందానికి మేరలేదు. ఆమె పరిగెత్తుకుంటూ పోయి ఆనందాశ్రువులు రాలిస్తూ తన కుమార్తెను కుమారుణ్ణి కౌగలించుకున్నది. ఆమె జీవితానికి అగ్ని పరీక్ష అయిపోయింది. మరొక కథ పేరు వింత చికిత్స. ఈ కథను రచించిన వారు ఎం రామేశ్వరరావు గారు. ఒక నగరం వెలుపల ఒక పాడుబడిన దేవళం ఉండేది. ఒక పేద బ్రాహ్మడు ఆ దేవళానికి పూజారయి తన పొట్ట పోసుకుందామనుకున్నాడు. అయితే ఆ దేవళానికి 100-1 ఒకరు మాత్రమే వస్తూ ఉండటం వలన దేవుడితో పాటు పూజారి కూడా మాడటం జరిగింది. ఆ బ్రాహ్మడు అలాగే ఉపవాసాలు చేస్తూ దేవుణ్ణి మాత్రం వదలకుండా రోజు పూజ చేస్తూ ఉండగా ఒక పౌర్ణమి నాడు ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఈశ్వరుడు కనిపించి, నాయనా, ఈ ఊరి రాజును వెళ్ళి చూడు, నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పాడు. బ్రాహ్మణుడు ఆ ప్రకారమే బయలుదేరి రాజభవనానికి వెళ్ళాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ సమయానికి రాజు జబ్బుతో మంచం పట్టి ఉన్నాడు. రాజభటులు వైద్యులను తప్ప మరెవ్వరినీ రాజగృహంలోకి పోనివ్వటం లేదు. ఈ సంగతి తెలియకుండానే ఈశ్వరుడు నన్ను రాజును చూడమని ఉండుంటాడా అనుకొని బ్రాహ్మణుడు రాజభటులతో, నేను ఒక వైద్యుణ్ణే, నన్ను లోపలికి పోనివ్వండి అన్నాడు. వారు ఆయనని లోపలికి పోనిచ్చారు. కానీ రాజుగారుండే గదిలోకి వెళ్ళటానికి ఇంకొక ప్రతిబంధకం ఏర్పడింది. అదేమిటంటే రాజుగారు వైద్యులతో విసిగి వేసారిపోయి తనకు వైద్యం చేసి రోగం కుదర్చలేని వైద్యులకు జన్మ ఖైదు శిక్ష విధిస్తానని ప్రకటించాడు. ఇందుకు కూడా బ్రాహ్మణుడు జంకలేదు. నిండా మునిగిన వాడికి చలి ఏమిటి? జన్మ ఖైదు శిక్షకు తల ఒగ్గి బ్రాహ్మణుడు రాజుగారికి చికిత్స చేస్తానన్నాడు. ఆయనను రాజు వద్దకు తీసుకుని పోయారు. ఆయన రాజుకెదురుగా చేతులు కట్టుకొని నిలబడి రోగం తాలూకు వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. రాజు చెప్పేదంతా వింటే బ్రాహ్మణుడికి రాజుకు రోగమే ఉన్నట్లు తోచలేదు. రోగం ఉందనుకొని రాజుగారు పడక వేశారు. రోగం గురించి ఆలోచిస్తున్న వాడిలాగా బ్రాహ్మణుడు దీర్ఘంగా ఆలోచించి రాజుగారి రోగం కుదర్చడానికి ఒక ఉపాయం కనిపెట్టాడు. ఆయన చిట్ట చివరికి 3 సార్లు తలాడించి, మహారాజా, మీ వ్యాధికి దివ్యమైన మందున్నది. దాన్ని తమరు నేను చెప్పిన పద్ధతుల్లో 3 పూటలా సేవిస్తే వ్యాధి పూర్తిగా నిలిచిపోతుంది అన్నాడు. రాజు ఆత్రంగా, చెప్పు, ఎలా చేయమంటే అలానే చేస్తాను అన్నాడు. నేనొక కషాయం ఇస్తాను. దానిని రాణిగారు స్వయంగా మీ నోట్లో పోయాలి. 3 ఉద్ధరణిళ్ళ కషాయం మీరు తాగాలి. అయితే మీ నోట్లో కషాయం పోసేటప్పుడు రాణిగారు కూడా దాన్ని తాగేటప్పుడు మీరును ఏనుగుల గురించి కానీ గుర్రాలను గురించి కానీ ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే మందు ఎంతమాత్రమూ పనిచేయదు అన్నాడు బ్రాహ్మణుడు. రాజు నవ్వి, ఇది ఏమంత కఠినమైన పని కాదే. మందు తాగేటప్పుడు ఏనుగుల గురించి కానీ గుర్రాల గురించి కానీ ఎందుకు ఆలోచించవలసి వస్తుంది అన్నాడు. మర్నాడు బ్రాహ్మణుడు ఏదో కషాయం తయారు చేసి పంపించాడు. దానిని రాజుగారి నోట పోయడానికి రాణి వచ్చింది. ఉద్ధరిణితో కషాయాన్ని రాజుగారి నోట పోయబోతూ ఉండగా ఆమెకు ఏదో రథం చప్పుడు వినిపించింది. వెంటనే ఆమెకి గుర్రం జ్ఞాపకం వచ్చింది. ఆమె రాజుగారి నోట్లో మందు పోయక, లాభం లేదు, నాకు గుర్రం జ్ఞాపకం వచ్చింది అన్నది. 2వ పూట రాణి తన నోట్లో మందు పోయబోతూ ఉండగా రాజు, ఉండు, నాకు ఏనుగులు జ్ఞాపకం వస్తున్నాయి అన్నాడు. అది మొదలు రాజుకు రాణికి కూడా మందు పేరు చెబితే చాలు గుర్రాలు ఏనుగులు తప్పకుండా జ్ఞాపకం వచ్చేవి. ఇలా 1 నెల గడిచాక రాజు బ్రాహ్మణుణ్ణి పిలిచి, ఏమయ్యా,
ఎప్పుడు నీ మందు తాగుదామన్నా ఏనుగులు గుర్రాలు తప్ప ఇంకేం జ్ఞాపకం రావటం లేదు. ఏం చేసేటట్లు అని అడిగాడు. మహారాజా, దీనికి ఒకటే ఉపాయం. మీ ఏనుగులని గుర్రాలని కూడా ఎవరికైనా మంచి బ్రాహ్మణుడికి దానం ఇచ్చేయండి అన్నాడు బ్రాహ్మడు. మళ్ళా ఎవరికో ఎందుకు, వాటిని నువ్వే పుచ్చుకో అన్నాడు రాజు. దివాణంలో ఉన్న ఉద్యోగస్తులు ఏనుగులని గుర్రాలని జాబితా వేశారు. రాజుగారు లేచి కూర్చొని వాళ్ళతో పాటు లెక్కలన్నీ చూశాడు. ఈ పనిలో నిమగ్నుడైపోవటంతో ఆయనకు తన వ్యాధి మాటే జ్ఞాపకం లేకుండా పోయింది. ఇంకా దానం పూర్తి చేయకుండానే రాజుగారి వ్యాధి నయమైంది అని అందరూ అనుకున్నారు. బ్రాహ్మడు రాజుగారి దగ్గర ఏనుగులు గుర్రాలు దానం పుచ్చుకొని, అయ్యా, చికిత్స పూర్తయింది, ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. తన వ్యాధి నయమైందని రాజుగారికి కూడా తోచింది. ఆయన బ్రాహ్మణుడికి అనేక బహుమానాలిచ్చి పంపించేశాడు. బ్రాహ్మడు ఆ డబ్బుతో దేవాలయానికి మరమ్మత్తు చేసి దేవుడికి నిత్యము పూజ చేస్తూ సుఖంగా జీవించాడు. మరొక కథ. ఈ కథ పేరు ఎవరు గొప్ప. ఇది జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు కాశీరాజు కుమారుడై జన్మించాడు. ఆయన తక్షశిలకు వెళ్ళి 16 ఏళ్లు నిండేలోపుగా సమస్త శాస్త్ర పురాణాలన్నీ చదివేశాడు. తర్వాత తండ్రి చనిపోగా ఆయన కాశీ దేశానికి రాజయ్యి ధర్మం ఏమాత్రమూ తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు. ఆయన పరిపాలనలో ప్రజలు ఎట్టి బాధలు, అరిష్టాలు, అన్యాయాలు, అక్రమాలు లేక సుఖజీవనం గడుపుతూ రావటం చేత న్యాయస్థానము పూర్తిగా పాడుబెట్టినట్లయిపోయింది. ఎన్ని ఏళ్లు గడిచినా రాజాస్థానానికి ఒక్కడూ రాడు, ఫిర్యాదు చేయడు. ప్రజలలో ఎటువంటి ఆందోళన లేకపోవటం చేత రాజుకు తన వల్ల ఏ లోపాలు జరుగుతున్నది, తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నది తెలియరాలేదు. కనీసము వ్యాజ్యాల మీద ఆస్థానానికి వచ్చిపోయేవారున్నప్పటికీ వారి ద్వారా రాజు తన లోపాలు తెలుసుకోవటానికి వీలుండేది. కానీ ఆస్థానం కేసి తొంగి చూసేవాళ్లే కరువైపోయారు. అందుచేత ఒకనాడు రాజు తన రథం ఎక్కి కాశీనగరమంతా తిరుగుతూ కనిపించిన వారినల్లా, నా పరిపాలనలో మీకేం లోపాలు కనిపించాయి అని అడగసాగాడు. కానీ ఎంతమందిని అడిగినా ప్రతి ఒక్కరూ, మేము తమ పరిపాలనలో చాలా సుఖంగా ఉన్నాం మహారాజా, మాకు ఏ లోపము కనిపించడం లేదు అని చెబుతూ వచ్చారు. అప్పటికి రాజుకు తృప్తి కలగలేదు. ఆయన తన రాజలాంఛనాలన్నీ తీసివేసి సామాన్యుడి అవతారంలో రథం మీద నగరం దాటి పల్లెపట్టుల వెంట ప్రయాణం చేస్తూ తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వినటానికి పూనుకున్నాడు. ఎన్ని గ్రామాలకు వెళ్ళినా కాశీరాజు గురించి పల్లెత్తు ఆక్షేపణ ఎక్కడా వినపడలేదు. చివరికి రథము రాజ్యపు సరిహద్దు చేరుకుని సరిహద్దు బాట వెంబడి తిరిగి రాజధానికి వస్తున్నది. ఇంతలో కాశీరాజెక్కిన రథానికి మరొక రథం ఎదురు వచ్చింది. 2 రథాలు ఒకదాన్నొకటి తప్పుకుపోయే అవకాశం లేదు. ఏమంటే అది చాలా ఇరుకు బాట. దానికి 2 పక్కల ఎత్తైన గట్లున్నాయి. 2 రథాలు ఒకదానికొకటి అంత దూరంలో ఆగాయి. మేం ముందుకు వెళ్ళాలి, నీ రథాన్ని వెనక్కి తిప్పుకొని పో అన్నాడు కాశీరాజు సారథి. నన్ను రథం తిప్పమనటానికి నీకేం అధికారం ఉన్నది? నువ్వే నీ రథాన్ని వెనక్కి తిప్పు అన్నాడు రెండవవాడు. 2 సారథులు వితర్కంలో పడ్డారు. ఈ రథంలో ఉన్నదెవరో తెలుసా? కాశీరాజు గారు అన్నాడు కాశీరాజు సారథి. ఈ రథంలో ఉన్నది కోసలరాజుగారు అన్నాడు 2వ రథం తోలేవాడు. కాశీరాజ్యం ఎంత పెద్దదో కోసల రాజ్యం కూడా అంత పెద్దదే. వయసులోనూ చదువులోనూ కోసలరాజైన మల్లికుడు కాశీరాజుకు సరిసమానుడు. ఆయనకు కూడా మారువేషంలో తన దేశమంతా తిరిగి తనను గురించి ప్రజలేమనుకుంటున్నారో విని తన వల్ల తప్పులున్నట్లయితే సరిచేసుకునే ఉద్దేశంతో బయలుదేరినవాడే. మీ రాజుగారి ఆధిక్యత ఏమిటి అని అడిగాడు కాశీరాజు సారథి. దానికి కోసలరాజు సారథి వెంటనే ఈ విధంగా జవాబు చెప్పాడు. మా మల్లిక మహారాజు గారు దుష్టులకు దుష్టుడు, సజ్జనులకు సజ్జనుడు, మంచితనాన్ని మంచితనంతో బహూకరిస్తాడు, దుర్మార్గుల్ని దుర్మార్గంతో నిగ్రహిస్తాడు. ఇది వింటూనే కాశీరాజు సారథి ఈ విధంగా జవాబిచ్చాడు. మా మహారాజు ఆగ్రహాన్ని శాంతంతో జయిస్తాడు, దుర్మార్గాన్ని సాధుత్వంతో లొంగదీస్తాడు, బహుమానాలతో లోభులను ఓడిస్తాడు, అబద్ధాలకు ప్రతిఫలంగా సత్యాన్నిస్తాడు. కాశీరాజు రథాన్ని తోలే సారథి అన్న ఈ మాటలు వినగానే కోసలరాజు మల్లికుడు ఆత్రంగా తన రథం నుంచి దిగివచ్చి కాశీరాజుకు ప్రణమిల్లి, పుణ్యాత్మ, నా లోపం నాకు తెలిసి వచ్చింది.
దానిని సరిచేసుకుని ఇంకా ధర్మంగా పరిపాలన సాగిస్తాను అన్నాడు. తర్వాత కాశీరాజు తన నగరానికి తిరిగి వచ్చి ధర్మము వెంట్రుక వాసు కూడా తప్పకుండా రాజ్యపాలన చేస్తూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ కాలం గడిపేశాడు. మరొక చిన్న కథ పేరు రాజు బంటు. ఈ కథను రచించిన వారు ఆర్ సాత్యకిరావు గారు. ఒకనాడు ఒక నక్క ఆహారం కోసము అడవి అంతటా తిరుగుతూ ఉన్న సమయంలో దానికి ఒక పెద్ద సింహం కనిపించింది. నక్క వణికిపోతూ సింహం ముందు సాష్టాంగపడి, మహారాజా, నన్ను చంపకండి. నేను బతికి ఉన్నంతకాలము తమకు భృత్యుడిగా ఉంటూ ఏమి చేయమంటే అదల్లా చేస్తాను అన్నది. సింహం ఇందుకు ఒప్పుకొని నక్కను తన వెంట గుహకు తీసుకొని పోయింది. అది మొదలు సింహం గుహలో పడుకొని ఉండేది. బయట నక్క కావలి ఉండేది. ఏదైనా జంతువు కనిపించినప్పుడు నక్క గుహలోకి తొంగి చూసి, మహారాజా, మంచి అవకాశము అని కేక పెట్టేది. ఆ కేక వినగానే సింహం చివాల్న లేచి బయటికి వచ్చి 2 దూకులలో జంతువు మీద పడి చంపి తన కడుపు నింపుకునేది. సింహం తినగా మిగిలిన ఆహారాన్ని తిని నక్క తన పొట్ట నింపుకుంటూ ఉండేది. ఈ విధంగా నక్క సహాయంతో సింహము గుహ కదిలి వెళ్ళి వేటాడకుండానే సమస్తమైన జంతువుల్ని చంపి తినసాగింది. ఇక నక్క సంగతి చెప్పనే అవసరం లేదు. ఏనుగులు, అడవి పందులు, అడవి దున్నలు మొదలైన జంతువుల మాంసం కూడా తిని అతి కొద్ది రోజులకే విపరీతంగా బలిసిపోయింది. రాను రాను నక్క తనలో తాను ఈ విధంగా అనుకోసాగింది. ఈ సింహం ఎక్కువేమిటి, నా తక్కువేమిటి? నన్ను సేవకుడిగా ఉంచుకొని ఈ సింహం సులువుగా అన్ని మృగాలని చంపగలుగుతున్నది. శ్రమ నాది, ప్రతిష్ఠ సింహంది అయిపోతున్నది. ఈ సింహమే నాకు సేవకుడిగా ఉండి జంతువులేవైనా వచ్చినప్పుడు నన్ను హెచ్చరించినట్లయితే నేను కూడా హాయిగా గుహలో విశ్రాంతి తీసుకొని సమయం వచ్చినప్పుడు లేచి వెళ్ళి జంతువును చంపగలను. అందుచేత అది ఒకనాడు సింహంతో, మహారాజా, నాకు కూడా మీలాగే వేటాడాలని చాలా కోరికగా ఉన్నది అన్నది. నక్క మనసులో గల ఉద్దేశము సింహానికి అర్థమైంది. తాను కూడా సింహమంత దాన్నని నక్క అనుకుంటున్నది. నీకు వేటాడాలని ఉంటే మనం ఉద్యోగాలు మార్చుకుందాం. కొంతకాలము నువ్వు యజమానిగా ఉండు, నేను నీకు సేవకుడిగా ఉంటాను. నువ్వు గుహలో పడుకో, నేను బయట కాపలా ఉంటాను. ఏదైనా జంతువు కనిపించినప్పుడు నేను హెచ్చరిస్తాను, నువ్వు వచ్చి దాన్ని చంపి తిను అన్నది సింహం. ఈ మాటలు విని నక్క పరమానందం చెందింది. ఎందుకంటే తాను నోరు తెరిచి అడగకుండానే తనకు కావలసిన ఏర్పాటుకు సింహం ఒప్పుకున్నది. ఇప్పుడు నా వేట శక్తి మీరే చూస్తారు అంటూ నక్క వెళ్ళి గుహలో పడుకున్నది. సింహము గుహ బయట కాపలా కూర్చున్నది. బయట నక్క కూర్చున్నప్పుడు భయపడని అనేక జంతువులు సింహాన్ని చూసి బెదిరి పారిపోయాయి. కానీ చివరికి ఒక మదించిన ఏనుగు చెట్ల కొమ్మలు విరుచుకొని తింటూ అటుగా వచ్చింది. సింహము గుహలోకి తొంగి చూసి, మహారాజా, మంచి అవకాశము అన్నది. ఆ మాట కోసమే కనిపెట్టుకుని ఉన్న నక్కలేచి గుహ బయటికి వచ్చి పరుగు పరుగున వెళ్ళి ఏనుగు మీద పడింది. మరుక్షణము ఏనుగు నక్కను తన తొండంతో పట్టుకొని బలంగా నేలకేసి కొట్టింది. ఒక్క దెబ్బకే నక్క కాస్త చచ్చిపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.